యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీలో మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రామ్. మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో ఉంది. అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు క్యూ కడుతున్నారు. దూరం ఎక్కువైనా భారంగా భావించకుండా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పోటీ పడుతున్నారు. మరి ఎందుకీ విశ్వవిద్యాలయానికి ఎక్కువ మంది విద్యార్థులు ప్రయారిటీ ఇస్తున్నారు? ఆ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి అనే విషయం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను లహరిక. మీ అందరికీ తెలుసు నేను ఎక్కడున్నాను. రాజ్కోట్లో ఉన్న మన మార్వాడి యూనివర్సిటీలో. మరి రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీ గురించి ఐ డ్రీమ్ సంయుక్తంగా కలిసి మీకోసం బోల్డ్ అని ఎపిసోడ్స్ అందించడం జరిగింది. ప్రతి ఎపిసోడ్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఫుడ్ దగ్గర నుంచి, కేర్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, ప్లేస్మెంట్ వరకు ప్రతి దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేసింది అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ ఒకటి ఉండిపోయింది. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే లా. ఎస్, సమస్య ఎక్కడుంటుందో లా అక్కడ ఉంటుంది. మరి సమస్య లేని జీవితం అంటూ ఉండదు, అలానే పరిష్కారం లేని సమస్య కూడా ఉండనే ఉండదు. మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ లా గురించి ఈరోజు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నేనైతే రెడీగా ఉన్నాను. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరైతే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఆలస్యం చేయకుండా మనం వెళ్ళి మన మార్వాడి యూనివర్సిటీలో ఉన్న డీటెయిలింగ్ ఏంటి, లా గురించి ఎంత చక్కనైన ఎడ్యుకేషన్ ఇక్కడ లభిస్తుంది, అంతేకాదండి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలి. లాలోనే అంటే మన ఇండియాలోనే మన మార్వాడి యూనివర్సిటీ టాప్ 10లో ఉంది. మరి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? లాలో మనం జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్గా నేను చెప్పేది ది బెస్ట్ కాలేజ్ ఇన్ లా అని చెప్పాలి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా పరిచయం చేసుకుందాం, రండి. మార్వాడి యూనివర్సిటీ పిల్లల భవిష్యత్తు కోసం వర్క్ చేస్తుంది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి 4,000 మంది పిల్లలు తీసుకుంటే ఆల్రెడీ 3,000 అడ్మిషన్స్ అయిపోయినాయి. లా అనేది సమాజంలో మంచి ఐడెంటిటీ ఇచ్చే మంచి వృత్తి అని చెప్పాలి. Law is a very powerful weapon. ఈ లా అనేది అందరూ తీసుకోవచ్చా? ఎలా ఉంటుంది కెరియర్? One degree which gives you an edge in the society as compared to those of others degree. Every day in news it comes that this much lawyer has charged 2 lakh rupees per hearing, 3 lakh rupees per hearing. Trust me, it's not a joke. What is management? Management is basically which is the thing required on a wide scale. Cannot run without management. And we are, engaging with several companies, multinational companies also. Multinational companies also visit over here in Marwadi University. I must say, if I talk about the last semester students who have passed out and now placed is of 16 lakhs. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్. సో మనం ఇంట్రోలో చెప్పినట్టుగా లా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. నేను నిన్నైతే విజిట్ చేశాను మన మార్వాడి యూనివర్సిటీకి, కానీ కొన్ని డౌట్స్ అయితే అరైజ్ అయిపోయి నా మైండ్లో. అవన్నీ క్లియర్ చేసుకున్నాక లా గురించి ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తాను. ముందైతే నా డౌట్స్ని క్లియర్ చేసుకునేందుకు నేను వచ్చేసాను మన మార్వాడి యూనివర్సిటీ స్టూడియోలో అయితే ఉన్నాను. మరి నాతో పాటు మనందరికీ సుపరిచితులైన మహేంద్ర నాయుడు గారు కూడా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేసి నా డౌట్స్ తీర్చుకున్నాక లా గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎపిసోడ్లో నేను ఇవ్వబోతున్నాను.
అయితే ఈ మార్వాడి యూనివర్సిటీకి అంత పెద్ద ఎత్తున ఆదరణ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్వాడి యూనివర్సిటీ యాజమాన్యం డెడికేషన్, వసతులు, బోధన వంటి విషయాలు ఒకెత్తైతే మహేంద్రనాయుడు అనే అసామాన్య వ్యక్తి మరో కారణం. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహేంద్రనాయుడు మామూలు మనిషి కాదు. మార్వాడి యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా సేవలందిస్తోన్న మహేంద్రనాయుడు మాటే మంత్రం. ఆయన మాట విన్న విద్యార్థులంతా ఎవరికీ అందలేని స్థాయిలో ఉండటమే అందుకు నిదర్శనం. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్ కోసం ఆయన చేసింది అంతా ఇంతా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకచోట ప్రధాన పట్టణంలో మార్వాడి యూనివర్సిటీ కార్యాలయం ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సంబంధించిన, యూనివర్సిటీకి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించేందుకు అనుభవజ్ఞులను అందుబాటులో ఉంచడం. అంతేకాదు, ఆయన మాటలే కాదు, చేతలు కూడా గొప్పగానే ఉంటాయి. విద్యార్థులను జాయిన్ చేశామా, మా పని అయిపోయిందిలే అనుకునే రకం కాదు. చదువు పూర్తయ్యే వరకు తెలుగు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆయన ప్రత్యేకత. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మార్వాడి యూనివర్సిటీ అంటే మహేంద్రనాయుడు, మహేంద్రనాయుడంటే మార్వాడి యూనివర్సిటీగా మారిపోయింది. ఇంకా పలకరించేద్దామా? హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, నిన్న నేను ఈ టైంకి ఇంకా బిఫోరే మన మార్వాడి యూనివర్సిటీని విజిట్ చేశాను. రాగానే ఒక్కసారి క్రౌడ్ సార్, 500 మెంబర్స్ బస్సులో దిగుతూ ఆ తెలుగులో మాట్లాడుతున్నారు. అది కూడా తెలుగులో. ఈ గుజరాత్ లో చూసేసరికి షాక్ అయిపోయాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది తెలుసుకుంటే వీళ్ళంతా అడ్మిషన్ కోసం మన యూనివర్సిటీని విజిట్ చేశారండి. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు మన యూనివర్సిటీ ఎంత పాపులర్ అని చెప్పేసి. అందరూ చెప్తూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటాం, అది ఎంతవరకు నమ్మొచ్చు, ప్రమోషన్ కోసం చెప్తున్నారు కదా అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఏంటి సార్ ఆ వెనుక ఉన్న మహత్యం ఏంటి, ఎందుకు అంతమంది విజిట్ చేశారు? మార్వాడి యూనివర్సిటీ ఏది నిజమో అదే చెప్తుంది. మార్వాడి యూనివర్సిటీ పిల్లల్ని బ్లఫ్ చేయడానికి ట్రై చేయదు. మార్వాడి యూనివర్సిటీ పిల్లల భవిష్యత్తు కోసం వర్క్ చేస్తుంది. సో నిన్న మీరు చూసిన క్రౌడ్ ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకున్న తర్వాత మేము ఈ మే, జూన్లో ఫ్రీ ట్రిప్స్ అనేవి అరేంజ్ చేస్తాం వాళ్ళకి. అంటే మీరు అడ్మిషన్ ముందు మా మాట ప్రకారం తీసుకున్నారు, మీరు ఒక్కసారి వచ్చి క్యాంపస్ కూడా చూసుకొని వెళ్ళండి అని వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళని ఇక్కడికి ట్రిప్ అరేంజ్ చేసాం. సో ఇది మీరు చూసిన లాంటి క్రౌడ్ బ్యాచెస్ ఇప్పటికి ఒక 7-8 వచ్చేలాయి. అంటే మార్వాడి యూనివర్సిటీ ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి 4,000 మంది పిల్లలు తీసుకుంటే ఆల్రెడీ 3,000 అడ్మిషన్స్ అయిపోయినాయి. లాస్ట్ ఇంకా కొద్దిగా ఒక 1000 అడ్మిషన్స్ ఉన్నాయి. సో నిన్న వచ్చిన క్రౌడ్ రైట్, వాళ్ళు క్యాంపస్కి వచ్చి రకరకాల కోర్సెస్ తీసుకున్న పిల్లలు వాళ్ళు. సో ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు హాలిడేస్లో ఉన్నారు, ఉన్న పిల్లలతో మాట్లాడారు రైట్. కొంతమంది ఇంటర్నేషనల్ పిల్లలు ఇక్కడే ఉండిపోయారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అందుకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్పి మోటివేషనల్ స్పీకర్ ప్రవీణ్ గారిని కూడా, ప్రదీప్ గారిని కూడా పిలిచాము. ఆయన అంతేగా అని అందరు నవ్వించారు. చాలా బాగా జరిగింది సెషన్ అయితే. నిజం సార్, అసలు నా కళ్ళని నేను నమ్మలేకపోయినా. ఆ టైంలో అందరూ వింటారా అనే ఆలోచన అయితే వచ్చింది. ఆయన చెప్పే మాటలు వింటుంటే 2 hours 3 hours ఎంత టైం అయినా తెలియట్లేదు, అట్లనే గడిచిపోయింది. అంత పర్ఫెక్ట్గా అందరినీ ఆడియన్స్ కూర్చోబెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఏ ఒక్క స్టూడెంట్ కానీ ఏ ఒక్క పేరెంట్ కానీ అసలు మాకు ఇది వద్దు అనుకోవట్లేదు, మేము ఇక్కడే జాయిన్ అవుతాం, మేము 10 మందికి తెచ్చి చూపిస్తాం ఇది మార్వాడి యూనివర్సిటీ అంటే చెప్పారు. ఏ ఒక్కరి దగ్గర నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు మేము తెలుసుకున్నది. సో మేడం, మార్వాడి యూనివర్సిటీ లోపలికి వచ్చిన పిల్లలు అంత ఈజీగా ఎవరు బ్యాక్ వెళ్ళారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ కావచ్చు. అంటే మనం కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్స్ సౌత్ ఇండియాలో చూస్తాం. అక్కడ ఒక 30-40 లక్షలు ఖర్చు పెడితే వచ్చే ఫెసిలిటీస్ని ఇక్కడ ఏ కోర్సు తీసుకున్నా ఒక 7 నుంచి 10 లక్షల లోపలనే కంప్లీట్ అవుతుంది రైట్. మేనేజ్మెంట్ సైడ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ ప్రోగ్రామ్స్ కావచ్చు, బీటెక్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా దాదాపుగా మనకున్న 55 కోర్సుల్లో ఏదైనా కూడా 6-7 లక్షల నుంచి 10 లక్షల్లోనే కంప్లీట్ అవుతుంది. సో అది చూసుకొని పిల్లలకి ఏంటి అంటే, మా పిల్లలు అందులో మంది ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్, దాదాపు 54-55 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు.
ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి పిల్లలు ఉంటారు. డెఫినెట్ మా క్యాంపస్లో ఉండే డైవర్సిటీ ఇండియాలో ఏ కాలేజీలో కూడా ఉండదు, రైట్. ఏ యూనివర్సిటీలో కూడా ఉండదు. అంటే పిల్లల పరంగానే కాకుండా ఫ్యాకల్టీ పరంగా కూడా అవును మా అది కూడా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రకరకాల స్టేట్స్ నుంచి రకరకాల కంట్రీస్ నుంచి ఉన్నారు. సో దానివల్ల అంత డైవర్సిటీ దొరికే క్యాంపస్ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా. ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ అని చెప్తాను. అవును అవును సార్, మెయిన్గా క్యాంపస్ సెలక్షన్స్ కానీ 100 మంచి మంచి మెయిన్ కంపెనీస్ని ఇక్కడ తీసుకొచ్చి పిల్లలకి ప్లేస్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అవుతుంది అంటే డెఫినెట్గా అది ది బెస్ట్ అనే చెప్పాలి. సో అంటే దాంతోపాటు చదువు బాగుండాలి, వాళ్ళ జీవితం ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యేది ఆ ప్లేస్మెంట్తో. అవును సో ఈ రెండిటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాం. పర్టికులర్గా ఉంటుంది. పర్టికులర్ రైట్. దాంతోపాటు సార్ నేను లా కాలేజ్ గురించి విన్నాను సార్. అసలు కోర్టు స్వయంగా ఉంటుంది, ఆ థీమ్ అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. చాలా చాలా విన్నాను కోర్టుకు సంబంధించి, లాకు సంబంధించి కోర్సెస్ గురించి చాలా తెలుసుకున్నాను. దీనిపైన నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. సో నా అలాగే వ్యూయర్స్ కూడా ఉంటారు కదా, ఇక్కడ లా కోర్స్ కూడా ఉందా అని డౌట్ కూడా చాలా మందికి ఉంది. సో దీని గురించి మాకు కొంచెం క్లారిటీ ఇస్తారా సార్? మనం చూస్తే లా ప్రొఫెషన్ అనేది యూనో ఇట్ షుడ్ బి యూనో ఒక బీటెక్ కోసం ఎలా వెనకపడతారో ఆ రకంగా వెనకపడాల్సిన కోర్స్ యాక్చువల్గా అయితే సమస్య ఉన్న ప్రతి దగ్గర లాయర్ కావాలి కావాలి కదా. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న లా వైపు పిల్లలు ఎందుకనో తక్కువ వెళ్తుంటారు, నిజం. రైట్. నాకు ఒకసారి మామూలుగా జనరల్గా డాక్టర్ పిల్లలు డాక్టరు, ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ వీళ్ళు అవుతుంటారు. యాక్టర్ బట్ పిల్లలు బట్ లాయర్ పిల్లలు వచ్చి ఎంబీబీఎస్ బీటెక్ అంటారు, అవును రైట్. సో వాళ్ళ ఇంట్లో చూసి కూడా ఆ మోటివేషన్ రావట్లేదు. ఇది నాలెడ్జ్ ఆ రిలేటెడ్గా ఎక్కువ లేకపోవటం, ఆ ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోవటం. అదర్వైజ్ మనం చూస్తే లాయర్ ప్రొఫెషన్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్, సూపర్ ప్రొఫెషన్, అవును. చాలా బాగుంటుంది, జీవితాలే మార్చేయచ్చు. గౌరవంతో కూడిన గౌరవం, ప్రొఫెషన్. భయపడేది డెఫినెట్లీగా ఇందాక మీరు అవును. చెప్పినట్టుగా పోలీస్ని పోలీస్ని లాయర్ని లాయర్ని చూసి చూస్తే భయపడతాం. అంత మంచి ప్రొఫెషన్ అది. అంటే బోల్డ్ అన్ని సెక్టర్స్లో ఇది అప్లై అవుతుంది, అవును రైట్. రకరకాల సెక్టర్స్లో క్రిమినల్ నుంచి జస్టిస్ వరకు, రైట్, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ లా విషయానికి వస్తే మార్వాడి యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ 10లో ఒకటి. మా దగ్గరికి వచ్చే పిల్లలంతా కూడా చాలా హై క్వాలిటీ స్టూడెంట్స్ వస్తారు. సో యూ విల్ హ్యావ్ సూపర్ సరౌండింగ్ యూ అని చెప్పొచ్చు, రైట్. అందులో మళ్ళీ డైవర్సిటీ ఉంటుంది, రైట్. అంటే మీకు ఇండియాని ఆ క్లాస్ రూమ్లో కూర్చొని చదివేయచ్చు. అబ్బాబా. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా కోర్ట్ సెటప్ ఏదైతే ఉందో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్ అనమాట. ఈవెన్ మా దగ్గరికి గెస్ట్ ఫ్యాకల్టీగా, రైట్, ఇండియాలో పేరు మోసిన జడ్జిల దగ్గర నుంచి టాప్ లాయర్స్ని మేము తీసుకొస్తుంటాం, రైట్. మా వాళ్ళకి సో మచ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దీని గురించి మాట్లాడాలి అంటే డెఫినెట్లీ మా హెచ్ఓడి గారిని మీకు పరిచయం చేస్తాను. అసలు ఈ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, అవును వాటిలో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, బ్రీఫ్గా తెలుసుకునే బ్రీఫ్గా ప్రయత్నం అయితే మీకు చేద్దాం. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా వారితో డిస్కస్ చేయొచ్చు, ఓకే. రైట్. సో నేను చెప్పేది తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలకి కాంపిటీషన్ ఉన్న సెక్టర్స్లోకి వెళ్తున్నారు, ముందున్న వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లం ఉండదు. మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు, రైట్. మీ 10th మీ మార్క్స్ కావచ్చు, మీరు ఇంటర్మీడియట్లో మీ మార్క్స్ కావచ్చు, రైట్. లైన్లో వెనక ఉండే పిల్లలు ఆ కాంపిటీషన్ ఉన్న ఇంజనీరింగ్ సెక్టర్స్ వైపు వెళ్ళే కన్నా ఇటువంటి తెలివిగా ఇటువంటి ప్రొఫెషన్స్ని మీకు మాట్లాడే దమ్ము ఉంది, రైట్. అట్ ద సేమ్ టైం మీరు జనరల్గా ధైర్యవంతులు, ఇట్లాంటి వాళ్ళు ఈ లా ప్రొఫెషన్కి బాగా పనిచేస్తారు, రైట్. మంచి కమ్యూనికేషన్ స్కిల్, మంచి లాజికల్ థింకింగ్, ఈ కైండ్ ఆఫ్ ఉన్నవాళ్ళు దీనికి బాగా సూట్ అవుతారు. సో లా వైపు వెళ్తే మీ జీవితం బాగుంటుందని డెఫినెట్లీగా చెప్పగలను. సో దాంట్లో ఉండే అవకాశాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మా హెచ్ఓడి గారు మీకు తెలియజేస్తారు. సో మీరు మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి, యూ విల్ గెట్ ఇట్. డెఫినెట్గా మేడం త్రూ మరిన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు లా గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన మహేంద్ర నాయుడు గారు చాలా విషయాలు లా గురించి చెప్పారు. మరి దీని గురించి డీటెయిలింగ్గా తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు ఉన్నారు హెచ్ఓడి ఆఫ్ లా డాక్టర్ వేదిత
రాఖీ గారు. ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించేసి మరిన్ని విషయాలు ఆమె మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మేడం, నమస్తే. Hello, ma'am. ఎలా ఉన్నారు? I'm very well. How are you? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లా అనేది చాలా సమాజంలో మంచి ఐడెంటిటీ ఇచ్చే మంచి వృత్తి అని చెప్పాలి. మరి ఈ లా అనేది అందరూ తీసుకోవచ్చా? ఎలా ఉంటుంది కెరియర్? So, anytime or every time I come across this question that why you should do law, I always get one sentence in my mind: why not law? It is one of that degree in India which is considered to be a professional degree. There are a very few degrees which are considered to be professional degrees, such as medical, and then apart from medical, there is law, which is considered to be a professional degree. And it is that degree which empowers you not only from within, just because of the fact that you know what the law is, but also in the eyes of society also. You name any lawyer, you name any prominent personality, the one thing which would be common, be it in Mahatma Gandhi, be it in Sushma Swaraj, be it in Arun Jaitley, that all of them have studied law. So law is that one degree which gives you an edge in the society as compared to those of others degree. And when talking in terms of what is the reward or what is the return on investment once any student do law, law is one of the highest paying degrees also. Whether one particular student opts for litigation, which is one of the aspects of law, whether he opts for doing judiciary, or whether he opts for going for a practice in a law firm, it is one of the highest rewarding degrees in India. So generally, I mean, every day in news it comes that this much lawyer has charged 2 lakh rupees per hearing, this much lawyer has charged 3 lakh rupees per hearing. Trust me, it's not a joke. It's a reality. It's a very evident fact of a law degree that it is one of the most rewarding degrees in India and even in abroad. Also, another feature which I want to highlight about law, apart from the fact that it empowers a student, it empowers a person in a society, it is that degree where there is no retirement. అవును. Once a lawyer, always a lawyer. Once a law student, always a law student. So whether you opt for practicing, whether you opt for judiciary, you will have no retirement age. You can work till the last breath of yours. You can earn till the last breath of yours. So that is also one of the features. And apart from that, even if you aspire for I mean, after 5 years of your law degree, if you aspire to become a civil servant, even in that aspect, law is one of that degree which you can opt as a minor paper of yours. And trust me, even for UPSC aspirants, wherein general studies is one of the very important paper, law would give an edge to that student. So even after adopting law, there can be varied horizons, right from practicing, right from becoming a judge to doing a law firm job, corporate in-house counsels, coming to academia like me. So that is also one of the very important feature of law. ఓకే. అడ్వకేట్ కి లాయర్ కి డిఫరెన్స్ ఏంటి? Okay, this is one of the common questions I get from a first year law student when I take their introductory classes, that ma'am, what is the difference between being a lawyer and being an advocate? So anybody who studies law, be it a 5-year degree program, be it a 3-year degree program, after completion of the degree would be called as a lawyer. So lawyer is someone who has studied law program. However, advocate is someone who, after graduating, there is an exam which happens from Bar Council of India. So he needs to clear that particular exam and registered as an advocate under the Advocates Act. And therefore, thereafter, he'll be called as an advocate. So lawyer is someone just who has studied law, but after 5 years or after 3 years, anybody who intends to practice needs to give an examination that happens from Bar Council of India. Once he clears that particular examination, he gets registered as an advocate under the Advocates Act. So that's the primary difference. సో చూసారు కదండి, మేడం చెప్పినట్టు ఆ లాయర్కి అడ్వకేట్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మనకి లాయర్ అనేది 3 years కోర్స్ అయిపోయిన తర్వాత లా చదివితే లాయర్గానే ఉంటాం. అదే మనకి అడ్వకేట్గా మారాలనుకుంటే కనుక ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే మనం ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ప్రాక్టీస్లో కొంతమంది దగ్గర పనిచేస్తే కనుక మనకి అడ్వకేట్గా గుర్తింపు వస్తుందన్నమాట. మేడం, నాకు ఇంకొక డౌట్ ఉంది. నార్మల్గా ఆ ఎల్ఎల్బి కోర్సెస్ అనేది బీకామ్ ఎల్ఎల్బి, బిఏ ఎల్ఎల్బి అని చేస్తూ ఉంటారు. మరి ఈ డిఫరెన్స్ ఏంటి? కోర్సెస్కున్న వాల్యూ ఏంటి? Okay, so when it comes to difference between BA LLB, BCom LLB, I would quickly like to give you a background that why such kind of degrees have been designed.
first and foremost, the primary reason why there are BA LLB degrees, BCom LLB degrees is just to cater all kinds of students. So if, let's assume, a student has opted for humanities in its 11th and 12th, he can very well go for BA LLB. If there is someone who has opted for commerce in his 11th or 12th, he can go for BCom LLB. If there is someone who has opted for science, there is also a course called as BSc LLB as well. So the difference that has been made is not with respect to the fact that a student is studying something else. It's just to cater the needs of every strata of student, whether he is from science background, whether he is from commerce background, whether he is from humanities background. So therefore, it also makes law degree a very unique degree, because if you want to do medical degree, it is necessary that the student must have studied science in its 11th and 12th, which is not so with law. Even if you have studied humanities, you can very well pursue law. Even if, and this is one of the myth between the science background students, that if they have studied science, they can't do law. No, they can very well do law. They can very well even do BA LLB, BCom LLB. It's just that it is an integration of commerce paper with law. In BCom LLB, in BA LLB, it is an integration of humanities paper with law. And law subjects remains common throughout the course. ఓకే. సో ఇప్పుడైతే మనం మేడం చెప్పినట్టు నాకైతే అర్థమైంది ఓన్లీ BA LLB అలానే బీకామ్ LLB ఉంటాయని. కానీ మేడం చెప్పినట్టు BSc LLB కూడా ఉంటుందంట. అంటే మనం ఇంటర్లో ఏ కోర్స్ అయితే చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి LLB అనేది యాడ్ అవుతుంది. హ్యాపీగా మనం కోర్స్ని పూర్తి చేయొచ్చు అనమాట. సో మేడం, ఏ కోర్స్కైనా ప్రాక్టికల్ ఇంపార్టెంట్ కదా, మరి ఈ మార్వాడి యూనివర్సిటీలో లాకి ప్రాక్టికల్గా ఎంత స్కోప్ ఉంటుంది? Okay, so generally I keep saying this in my classes that law in text versus law in practicality are both two different domains. So if just because of the fact that somebody has studied law doesn't mean he is able to practice it as well. And therefore, to ensure that a student gets practical exposure right from its first year, at Faculty of Law, Marwadi University, we have a concept called as mandatory internships. So we have 8 internships that we offer to our students at Faculty of Law. There's a dedicated internship cell which is handled by the faculty members at Faculty of Law, and we have designed the curriculum in such a manner that right from first year the student will do internships. So first internship he'll be doing at a NGO. The second 2 internships would be done at district level. District courts. The third internships will be done at high courts, and the last internships would be at Supreme Court and law firm, so that during this span of 5 years, a student is just not confined to studying law in textbook, but he is having a practical exposure at the same point of time itself. So internship is one of that way in which a student gets prepared for industry, because right after his 5 years, if he start doing a practice, he needs to have an understanding of functioning of courts, which is very well taken care at Faculty of Law, Marwadi University. సో చూసారు కదా మేడం చెప్పినట్టు, మనకి ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో ఎంత టేక్ కేర్ తీసుకుంటున్నారో, ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటూ, ఒక లాయర్ అవ్వాలంటే నార్మల్గా బుక్లో చదివింది మనం నేర్చుకుంటే లాయర్ అయిపోలేరు. ప్రాక్టికల్గా వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ ఒక లాయర్ అనేది బయటికి రాలేరు. ప్రాక్టికల్గా ఎంత నాలెడ్జ్ ఉంటే బయటకు వస్తారనేది వీళ్ళు అర్థం చేసుకొని మన మార్వాడి యూనివర్సిటీస్లో ఫస్ట్ ఇంటర్న్షిప్పే మనకి NGOs దగ్గర నుంచి, లోకల్ కోర్ట్ దగ్గర నుంచి, సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి, హైకోర్టు వరకు అన్ని కోర్ట్స్తో కూడా మనకి మమేకమై ఇక్కడ మనకి నేర్చుకునేందుకు ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అప్పుడే మనకి ఒక లాయర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇంత ప్రాక్టికల్గా ఇంటర్న్షిప్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా ఒక మంచి లాయర్గా గుర్తింపు అనేది డెఫినెట్గా వస్తుందని చెప్పొచ్చు. మేడం, అలానే LLB కానీ LLM కానీ చదివేసిన తర్వాత ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవడమేనా, లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయా, అలానే ప్రైవేట్ సెక్టర్లో ఏమైనా జాబ్స్ ఉంటాయా? So this is generally a very important question which students come across, and specifically their parents come across, that what are the government job opportunities which is there in the field of law. So as I said, right after doing the 5-year degree program, as far as the present need goes, a student is required to do a minimum 3 years of practice, and then he can appear for a judicial services examination, which is a government examination, and then he can become a judge, which is the epitome of law degree, that he is doing a government job as being a judge. But apart from being a judge also, there are various government departments in which vacancies come for hiring them as legal advisors or legal attorneys. So they can very well pursue that career option as well.
But having said that, let's assume somebody is doing a private practice. I mean, he's not a government pleader, he's not appointed by any state to represent that state, or he's not a judge. It doesn't mean that he is doing a practice which is negligible. Any lawyer who does a practice is incentivized in a huge amount. So law is that degree which will give a student n number of money that he can think of. You name any big lawyer, they charge 10 lakhs, 15 lakhs per hearing also. So even if somebody doesn't go to government sector and he is doing a private practice of his own, individual practice of his own, the sky is the limit for the student. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లా గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ యా, సో మనం అనుకున్నట్టు ఈరోజు మన టాపిక్ మేనేజ్మెంట్. సో ఫ్యాకల్టీ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ చూస్ చేసుకున్న స్టూడెంట్స్కి ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ కోర్స్ తీసుకున్న తర్వాత 4 ఇయర్ కరిక్యులం ఎలా ఉంటుంది, ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ హేమాంగి రాజాని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. Hello. హౌ ఆర్ యూ? I'm absolutely fine. Tell me. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో యువర్ ఫస్ట్ క్వశ్చన్ వుడ్ బి వాట్ ఈస్ మేనేజ్మెంట్? Management is basically which is the thing required on a wide scale. If I talk about a school cannot run without management, not even a hospital, right? Will not run without management. So management is basically required everywhere. Basically, if I talk about management, it is getting things done from others. So there is a person called manager. So after completion of the course, either a person will become manager for his or her own business, or somewhere he is going to become a manager for someone else's business. Even if a person is entrepreneur, he has to manage his own business, and that is why management is required nowadays. And such kind of courses like management, specifically if I talk about, this course is required even if a person has completed engineering in hospitalization or something a person has completed, or from a commerce bachelor, then management is nowadays one of the professional course which is required at corporate level, at professional level, I would say. సో బేసిక్గా మేనేజ్మెంట్ స్టడీ చేసే వాళ్ళకి అది మీ బిజినెస్ అయినా ఆర్ లేకపోతే వేరే వాళ్ళ బిజినెస్ అయినా మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ బిజినెస్ అయితే మీరే ఓన్గా మేనేజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అదర్స్ పర్సన్ బిజినెస్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని మీరు మేనేజర్గా ఉండి వాళ్ళు ఏ పని చేయాలి అనేది మీరు చూస్తూ ఉంటారనమాట. సో ఇట్ ఈస్ 2 డిఫరెంట్ టైప్స్, బట్ వేర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ అండ్ అదర్ పర్సన్స్ బిజినెస్ టు. యా మ్యామ్. సో మేనేజర్ రోల్ అంటేనే ఒక కమాండింగ్ రోల్. సో అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉంటారు ఆ రోల్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక మంచి కంపెనీలో మేనేజర్గా ప్లేస్ అవ్వాలి అంటే ఎటువంటి కోర్స్ తీసుకుంటే తనకి హెల్ప్ అవుతుంది? See, we have over here at Marwadi University basically to grow the students, those who are coming from 12th standard background, that is Bachelor of Business Administration. Generally we call it BBA. After that, for master's program, we have MBA, that is Masters of Business Administration. Both the programs have their specialization too. But as we all know, after doing BBA, a student will get to know the language of business, will also be able to talk about business. He has also earned certain things relating to guest talks, expert talks, and even workshops are arranged at BBA level. ఓకే. And to grow further, student will generally prefer to go for master's course, that is Master of Business Administration. సో యా, చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీలో బీబీఏ చేసినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ గ్యారంటీగా ఉంటాయి, కానీ ట్రైనీ లెవెల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ఎంబీఏ చేశారంటే బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనేసి మ్యామ్ అంటున్నారు. సో ఎంబీఏ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది కూడా తెలుసుకుందాం.
యా మ్యామ్. సో బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తే స్టూడెంట్‌కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? See, when you are doing MBA from Marwadi University, here there is a growth opportunity as we have multiple trained faculties as well as several courses will help to jump into the career for any of the student, whether a student is experienced or has just completed the bachelor's degree. Both of them can do such kind of course. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ Now I'll talk about MBA specialization. See, here we have MBA Business Analytics specialization. In MBA Business Analytics specialization also we have 4 semesters, right? In first and second semester normal courses will be there. In third and fourth semester we'll be having certain types of courses like financial analytics, HR analytics, marketing analytics. Why? Because we will be having a certain IBM certified faculties. It means we have our tie-up with IBM and our faculties will undergo of the training of train the trainer. And ultimately, those faculties will teach such kind of courses which are high in demand right now. ఓకే. If I talk about MBA I Analytics, that is MBA International Analytics. In International Analytics, our students will undergo for the foreign studies in the second year. That is the main specialization we have. ఓకే. ఓకే. First year, they will be studying in Marwadi University itself. In the second year, we have signed, like our university has signed multiple MOUs with certain foreign universities. And one more USP of this course is when a student is paying a fees of Marwadi University, at that time, student will get the benefit of tuition fees of foreign university. Student don't need to pay tuition fees of foreign university. ఓకే. He just need to bear some other expenses, accommodation, and we can say some visa fees and all these things. ఓకే. ఎంబీఏ 2 ఇయర్స్ కోర్స్ 4 సెమిస్టర్స్ ఉంటుంది. ఎంబీఏ రెగ్యులర్ ఉంటుంది, ఎంబీఏ స్పెషలైజేషన్ ఉంటుంది. ఎంబీఏ స్పెషలైజేషన్లో ఏంటి అంటే ఇంటర్నేషనల్ అనాలిటిక్స్, బిజినెస్ అనాలిటిక్స్ ఇలా 2 ఉన్నాయి. ఎంబీఏ రెగ్యులర్ చూసుకున్నట్లయితే 4 సెమిస్టర్స్లో 2 సెమిస్టర్స్ అనేవి మనకి కోర్స్ కంప్లీషన్ ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో యాజ్ ఇట్ ఈస్ ఎ కమాండింగ్ రోల్ కాబట్టి సెల్ఫ్ గ్రూమింగ్ ఏ విధంగా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బిల్డ్ అవ్వాలి అనేది కంప్లీట్గా 2 సెమిస్టర్స్ ట్రైన్ చేస్తారంట. బికాస్ మనం ఒక ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మనలో ఆ క్వాలిటీస్ అన్నీ ఉండాలి కాబట్టి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో ఎంబీఏ స్పెషలైజేషన్కి వస్తే ఫస్ట్ మనకి బిజినెస్ అనాలిటిక్స్. సో ఇందులో చూసుకున్నట్లయితే మార్వాడి యూనివర్సిటీ ఐబిఎం లాంటి మంచి కంపెనీస్తో టైఅప్ అయి ఉంది. ఇట్స్ ఎంఎన్సీ కంపెనీ, వీ ఆల్ నో దట్. అక్కడ ఉన్న స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో మార్వాడి యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీస్ని ట్రైన్ చేస్తారు. స్టూడెంట్ని ఏ విధంగా ట్రైన్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది ఈ ట్రైనింగ్తో ఈ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఎ ట్రయాంగిల్ ప్రోగ్రామ్ అనమాట. చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ అనాలిటిక్స్, మనం 4 సెమిస్టర్స్ అనుకున్నాం కదా, 2 సెమిస్టర్స్ మాత్రమే స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. నెక్స్ట్ 2 సెమిస్టర్స్ అబ్రాడ్ వెళ్తారు, వాళ్ళు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారు. అండ్ అక్కడ ఇంటర్న్షిప్లో కూడా వాళ్ళు ఓన్లీ ఎక్స్పెన్సెస్ లాంటివి, ఓన్లీ అకామిడేషన్ అండ్ ఫుడ్ మాత్రం బేర్ చేస్తే చాలు. వాళ్ళ కోర్స్ అంతటికి కూడా వాళ్ళు స్కాలర్షిప్స్ తెచ్చుకుంటున్నారంట. ఇలాంటిదే కదా పేరెంట్స్కి కావాలి. యా మ్యామ్. సో స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచించేది ప్లేస్మెంట్స్ గురించి. నెక్స్ట్ ఎక్కడ ప్లేస్ అవుతాము, ఎంత ప్యాకేజ్తో ప్లేస్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మార్వాడి యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎలా ప్లేస్ అవుతున్నారు? Here we have very good placement, I must say. Why? Because we have, training and grooming and personality development sessions we already conduct for the students, as you are well aware about. Yeah. And we are, engaging with several companies, multinational companies also. Multinational companies also visit over here in Marwadi University. I must say, if I talk about the last semester students who have passed out and now placed, our highest package is of 16 lakhs. Oh. And another thing is our average package is 6 lakh per student, like per annum. యా. సో మన మార్వాడి యూనివర్సిటీలో ఎంబీఏ ఆర్ బీబీఏ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్
6 lakhs నుండి 16 lakhs వరకు ప్లేస్ అవుతున్నారంట. అంటే ప్యాకేజ్ అలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ 16 lakhsతో ప్లేస్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్